మహాభారతంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృష్ణుడు పాండవుల పక్షాన ఎందుకు నిలబడ్డాడు? ఆయనకు పాండవులతో కేవలం బంధుత్వమేనా లేక స్నేహమా? శ్రీకృష్ణుడికి పాండవులకు రక్త సంబంధం కూడా చాలా దగ్గరే. కుంతీదేవి శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుని సోదరి. అంటే కృష్ణుడు పాండవులకు బంధువు. కానీ ఆ బంధం అక్కడితో ఆగలేదు. కృష్ణుడు వారిని కేవలం తన బంధువులుగా కాదు, ధర్మం కోసం పోరాడే యోధులుగా చూశాడు. నచ్చిన మనిషికి ప్రేమ ఇవ్వడం ఎంత ముఖ్యమో, నమ్మకాన్ని ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. పాండవులు ఎన్నో కష్టాలు పడ్డారు. జోదంలో ఓడి 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని చేశారు. 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని అనుభవించారు. దీనికి తోడు ద్రౌపదికి నిండు సభలో జరిగిన అవమానం. ఇన్ని జరిగినా వారు తమ ధర్మాన్ని తప్పలేదు. అందుకే శ్రీకృష్ణుడికి వీరిపై మరింత అభిమానం. కృష్ణుడికి పాండవుల్లో నచ్చిన లక్షణాల్లో కృష్ణుడికి పాండవుల్లో ముఖ్యంగా నచ్చింది వారి వినయం, ధర్మబద్ధత, భక్తి. సత్యం, ధర్మం మీద నిలబడేవాడు యుధిష్ఠిరుడు. కోపం ఉన్న తన కుటుంబం కోసం ప్రాణం పెట్టేవాడు భీముడు. కృష్ణుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన శిష్యుడు, స్నేహితుడు అర్జునుడు. మృదు స్వభావం గలవారు, వినయ విధేయతలు గలవారు నకులు, సహదేవులు. కృష్ణుడిని సంపూర్ణంగా నమ్మిన భక్తురాలు ద్రౌపది. కృష్ణుడికి ముఖ్యంగా నచ్చిన విషయం ఏంటంటే, పాండవులు తమ శక్తిపైనే కాదు, దైవంపై విశ్వాసాన్ని కూడా ఉంచారు. అందుకే కృష్ణుడు వారికి రథసారథిగా నిలిచాడు, మార్గదర్శి అయ్యాడు, రక్షకుడిగా మారాడు. కృష్ణుడికి అసలు నచ్చిన విషయాలు కొన్నున్నాయి. అహంకారం, అధర్మం, అన్యాయం, స్త్రీని అవమానించడం, మాట తప్పడం. దుర్యోధనుడిలో అహంకారం ఉంది, శకునిలో మాయ ఉంది, దుశ్శాసనుడిలో క్రూరత్వం ఉంది, కర్ణుడిలో మహత్యం ఉన్న అధర్మ పక్షం వైపు నిలబడ్డాడు.